కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో వివిధ గూడాల్ని కలుపుకుంటూ ఆదివాసీ పెద్దలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మహిళలు రాజకీయ పార్టీల ఖచ్చితంగా లంబాడీలు ఎస్టీలు కాదనే బైకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుత తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు లంబాడీలు ఎస్టీలు కాదని పిటిషన్ వేసిన తర్వాత ఈ యొక్క డిమాండ్కు మళ్ళా ప్రాధాన్యత దొరికిన సందర్భాన్ని మనం చూడవచ్చు. 2017లో ఒక ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని మనం చూస్తాం. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో కలెక్టరేట్ని బాలగొట్టిన సందర్భం కానీ, జోడేఘాట్లో సంకీమాత విగ్రహాన్ని గాలబెట్టి లంబాడీలు ఆదివాసీలు ఒకటి కాదని చెప్పిన సందర్భం కానీ, డిసెంబర్ 9 5 లక్షల మందితోని హైదరాబాద్ కేంద్రంగా లంబాడీలు ఎస్టీలు కాదని జరిపిన సభ కానీ, అదేవిధంగా దాని అనంతరం మేడారంలో లంబాడీల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ నాటి గిరిజన మంత్రి చందులాల్ పైన జరిపిన దాడి కానీ, ఇవన్నీ హింసాత్మక సంఘటనలు కూడా 1976లో లంబాడీల్ని ఎస్టీ జాబితాలో కలపడం వల్ల తీవ్రంగా నష్టపోయింది ఆదివాసీ జాతిని చేసిన సంఘటనలే. ఆ ఉవ్వెత్తున లేచిన ఉద్యమం సుప్రీంకోర్టు మెట్లెక్కిన తర్వాత కొంత నిశ్శబ్దతకు గురై, ఇప్పుడు మళ్ళీ తప్ప ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టును సూటిగా ఇంప్లీట్ అయి ప్రశ్నించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లంబాడీలు ఎస్టీనా కాదా అనే అంశంపైన వివరణీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన క్రమంలో మరొకసారి ఈ పోరాటాన్ని తీవ్ర రూపం దాల్చాల్సిన బాధ్యత ఆదివాసీ సంఘాలపైన, మేధావులపైన, ప్రజలపైన ఉన్నదనేది కూడా మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజున మనం చూసుకున్నప్పుడు రాజకీయంగా లంబాడీల బలం ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బలరాం నాయక్ ఎంపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన ఎంపీ మాజీ ఎంపీ కవిత కానీ, మాజీ ఎంపీ సీతారాం నాయక్ కానీ, ఇవాళ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, లంబాడ మినిస్టర్లు, మాజీ మంత్రులు అందరూ ఏకమై పోరాట మార్గాన్ని ఎంచుకున్న క్రమాన్ని మనం రాష్ట్రంలో చూస్తాం. ఇప్పటికే లంబాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ కార్యక్రమాలు కూడా బల ప్రదర్శన చేసే సందర్భం ఉన్నది. రేపో మాపో ఇందిరా పార్కులో కూడా లంబాడీల ఆత్మగౌరవ సభ అని వాళ్ళంతా చైతన్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆదివాసులుగా మనం ఇంకా ఆ స్థాయి ఉద్యమ నిర్మాణంలో ముంగట లేమనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కోణంలో జరిగిందే ఇవాళ ఆళ్లపల్లి మండలంలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం. ఇది ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి విస్తరించి ఈ పోరాట రూపాన్ని మనం ముంగడుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కొన్ని అంశాలు మనం 49 సంవత్సరాలుగా ఇవాళ స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు లంబాడీలు ఉద్యోగాలు దోసుకుంటారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, ఇవాళ ఉన్నత విద్య, ఎయిమ్స్లు ఎక్కడ చూసుకున్నా కానీ లంబాడీలదే పైచేయి మనకి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇదొక పట్టుగా మనం చూడాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎస్సీలలో వర్గీకరణ చేసింది, రెండవది బీసీలకి 42% రిజర్వేషన్లను ఇచ్చింది. అనుకున్నప్పుడు ఇక్కడ మిగిలిన అంశం లంబాడ ఆదివాసీ సమస్యలే. ఈ సమయం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రిజర్వేషన్ల వాటాలను, ఈ అంశాలను పరిష్కరించే ఒక గుణం ఉన్నదనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఖచ్చితంగా పోరాట మార్గానికి మనం తీసుకొని పోయి సుప్రీంకోర్టుకు లంబాడీలు ఎస్టీలు కాదనే ఈ డాక్యుమెంట్లను సమర్పించి ప్రజా ఉద్యమాన్ని మనం బలంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. చరిత్రలో ఏ ఉద్యమమైనా కానీ ప్రజా ఉద్యమం ద్వారానే గెలిచింది. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే 200 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ స్వతంత్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే 69లో మొదలైన తెలంగాణ ఉద్యమం 2014 వరకు వాళ్ళ యొక్క సహకారాన్ని పొందగలిగిండు. మరి ఆదివాసులు మరి ఉద్యమాలు చేయకుండా ఫలితాలు ఎట్లా తీసుకుందాం? కొమరం భీం, బిర్సా ముండా, సోయం గంగులు, రామ్జీ గోండు లాంటి వాళ్ళు కూడా పోరాటాలు చేసి రక్తం చిందించి ఇవాళ ఆదివాసీ జాతికి ఫలాలు అందించారు.
అనుకున్నప్పుడు ఆదివాసీలుగా మనం కూడా పోరాటాలు చేయకుండా లంబాడీలు ఎస్టీలు కాదనే డిమాండ్ సాధ్యం కాదు. కాబట్టి ప్రతి గూడెం ప్రతి ప్రాంతం ఇవాళ ఏకమై ఉద్యమం చేయవలసిన సందర్భం ఇప్పుడు వచ్చిందనేది కూడా మనం గుర్తించాలి. అదేవిధంగా రాజకీయంగా కూడా ఇవాళ ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతిపక్ష లీడర్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు అందరూ కూడా ఒక కలయిక కిందికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా మనం కూడా మనము గొడవలు పెట్టుకొని విచ్ఛిన్నం చేసుకోవడం వల్ల అంతిమంగా జాతికి నష్టం జరుగుతుంది. కాబట్టి మన లోపల కూడా రాజకీయ పార్టీల ఖచ్చితంగానే ఇవాళ ఐక్యమత్యం రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే లంబాడీలు హైదరాబాద్ స్థాయిలో వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని మొత్తంగా కూడా మాకు అనుకూలంగా రిపోర్ట్ను ఢిల్లీకి పంపాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము 60 స్థానాల్లో మా ఓటు బ్యాంక్ ఉన్నది. లంబాడీల జనాభా ఎక్కువ, ఓట్లు ఎక్కువ, ఆదివాసుల జనాభా తక్కువ, ఓట్లు తక్కువ, ఆదివాసులకు రాజకీయ చైతన్యం లేదు, మాకు రాజకీయ చైతన్యం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు లంబాడీల విషయంలో ఎస్టీలు కాదని పంపితే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మొత్తంగా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లేస్తామని వాళ్ళు కూడా భయపెట్టి బలప్రదర్శన చేసే కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి. మనం మైనార్టీలకు ఉన్నాం, అదేవిధంగా చైతన్యం లేదు. కాబట్టి కనీసం ప్రజా ఉద్యమాన్నైనా కానీ మనం నమ్ముకొని విస్తృతంగా ప్రజా ఉద్యమ నిర్మాణం వైపు మనము నిర్విరామంగా కృషి చేయవలసిన సందర్భం ఇప్పుడు ఉన్నది. ఇక్కడ సంఘం ఏదైనా కానీ ఇగో ఈ ఆకుపచ్చ జెండా కింద పనిచేయవలసిన అవసరం ఉన్నది. నీ సంఘం పిలిస్తే నేనెందుకు రావాలి, నా సంఘం పిలిస్తే నువ్వెందుకు రావాలి అనే బేసమ్యాలు మనం పక్కకు పెట్టాల్సిన సందర్భం. ఎందుకంటే జనాభా పరంగా కూడా షెడ్యూల్ ప్రాంతం మొత్తం మైగ్రేషన్ వాళ్ళు అయిపోయినారు. ఇప్పటికే ఎక్కడికక్కడ మన ప్రాంతాలలో లంబాడీ ఆధిపత్యం పెరిగిపోయింది. వాళ్ళ ఉద్యోగాలు మొత్తంగా కూడా లంబాడీలకు పోవడం వల్ల మనోళ్ళంతా నిరుద్యోగులై గోసపడుకుంటే వాళ్ళ గూడాలల్లో అనేక రకాల ఇబ్బందులు పడి నిరుద్యోగులు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక 2 జనరేషన్లు లంబాడీల వల్ల పూర్తిగా నాశనమైన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఎన్ని రకాల భేదాభిప్రాయాలు ఉన్నా మనమంతా ఐక్యమత్యమై ఇవాళ లంబాడీల తొలగింపు డిమాండ్ వైపుకు పోవాలి. ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతాన్ని తిరిగే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు కూడా అనుభవం ఉన్నది. లంబాడా ఉద్యమంలో ఇప్పటివరకు మా మీద 73 కేసులైనాయి. ఈ రోజు వరకు 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని లంబాడీలు ఎస్టీలు కాదనేది ఓటు ద్వారా కూడా ఇవాళ మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సంకేతాన్ని మనం పంపినాం. ఆ ఎన్నికల ఉద్యమంలో కూడా పైన కేసులైనాయి. అవి ప్రత్యక్ష ఎన్నికలైనా పరోక్ష ఎన్నికలైనా డిమాండ్ మాత్రం లంబాడాలే తొలగింపు అనే డిమాండ్ పైన మనం ఉన్నాం. ఇవాళ ప్రజా ఉద్యమంలో ఉన్నాం. కాబట్టి అందరం ఐక్యమై లంబాడీల తొలగింపు వైపుగా మనం ముంగడికి పోయి ఇవాళ బీసీలు ఏ విధంగా 42% రిజర్వేషన్లు సాధించుకున్నారో, ఎస్సీలు ఏ విధంగానైతే వర్గీకరణ సాధించుకున్నారో, ఆదివాసులను కూడా మన రిజర్వేషన్లు మన అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా పోరాటాలు కొనసాగిద్దామని తెలియజేస్తూ రేపు హైదరాబాదులో కూడా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంఘాలతోని జాయింట్ యాక్షన్ కమిటీగా చర్చా కార్యక్రమం ఉన్నది. కాబట్టి అందరం కలిసి ఉద్యమాన్ని గెలిపించుకునే విధంగా మనం విజయవంతం చేద్దామనేది పిలుపునిస్తున్నాం. నా పేరు డాక్టర్ మైప తరుణ్ కుమార్, తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.